నమస్తే. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు అయిన నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది ఇళ్లలో చాలా చికాకులు ఉంటాయి. వాళ్ళు నిత్య దీపారాధన చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ విధి విధానాలన్నీ నియమాలు అన్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది పితృకార్యాలు కూడా బానే చేస్తూ ఉంటారు, కానీ ఎందుకో తెలియదు చికాకులుగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక చికాకు వెంటాడుతూ ఉంటుంది. దానికి ఏమైనా పితృదోషం ఏమైనా ఉందంటారా, లేదంటే దానికి? మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఏంటంటే పితృదోషాలు ఒక ఎత్తు, మనకు తెలియకుండా ఒక్కోసారి పితృదోషాలు ఏర్పడుతుంటాయి. ఎలా అంటే కొన్ని ఫ్యామిలీస్ లో చూడండి, కోరికలు తీరకుండా ఒక ఏజ్ లో యంగ్ ఏజ్ లో 30, 40, 20, 25, 18 ఇలా చిన్న ఏజ్లో కోరిక తీర్చకుండా బాగా కోరికున్న స్త్రీమూర్తి కనుక ఎవరైనా చనిపోయినట్లయితే మరింత ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చనిపోయింది, ఏదో చేసాం, సరైన సంస్కారాలు చేయకపోతే అది ఏమవుతుందంటే పిశాచంగా మారుతుంది. పిశాచ దోషాలు అంటారు. పితృదోషాలు, పిశాచ దోషాలు, పిశాచ బాధలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లో అందరికీ కనబడదు, ఎవరో ఒక్కరికి కనబడుతుంటది. నీకు పిచ్చా ఏంటి, అదేమీ లేదు, మేమందరం లేమా అంటూ ఉంటాం. కొంతమందికి కొన్ని గ్రహస్థితుల వల్ల సన్ వీక్ గా ఉంటే వాళ్ళ డైమెన్షన్స్ లో కనెక్ట్ అయ్యి వాళ్ళు చూడగలుగుతుంటారు. నిజంగా కనిపిస్తారు. నేను చాలా మంది చూసి అట్లా వాళ్ళని కనబడతారు. మనకి దేవత కనిపిస్తుంది, పితృదేవతలు కనిపిస్తారు, పిశాచాలు కనిపిస్తాయమ్మా. కనబడనంటూ ఏమీ లేదు, ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఒక ఉపాసన చేసి ఒక మంత్రం తీసుకొని సరైన గురువుల దగ్గర మంత్రం తీసుకొని దాని భక్తి శ్రద్ధలతో సాధన చేస్తే ప్రత్యక్షం అవుతుంది అమ్మవారు. గుర్తుపెట్టుకుని కనబడుతుంది. మనకి దేవీ భాగవతంలో యుద్ధమే చేసింది అమ్మవారు వచ్చి. అలా ఏంటంటే పిశాచాలు కనిపిస్తాయి, ఆత్మలు కనిపిస్తాయి, దేవతలు కనిపిస్తారు. అయితే వాళ్ళకి ఆ యోగం ఉండాలి. ఇప్పుడు గురువు కేతువు యోగం ఉంది, కొంచెం వాళ్ళకి తొందరగా దేవతలకు సంబంధించిన డైమెన్షన్స్ కనెక్ట్ అవ్వగలుగుతారు. అలా కాకుండా కొంతమందికి పిశాచ యోగాలు ఉంటాయి, అంటే కొంచెం రాహు పాడవడము, రవి పాడవడము, ఇవి పితృదోషాలు వేరు. మళ్ళీ పితృదోషాలు అంటే ఏంటి, వీళ్ళ పితరులకి సరిగ్గా వీళ్ళు చేయవలసినటువంటి ధర్మాలు చేయకపోవడం వలన పితృదోషాలు ఏర్పడ్డాయి. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకంలోనే పితృదోషం ఉంటుంది. అంటే పంచమ స్థానము, భాగ్యస్థానం పాడవడము, రవి రాశి పాడవడం ప్రత్యేకంగా. అయితే ఇక్కడ ఏంటి, పితృదోషాలు ఉన్నప్పుడు వాళ్ళ కనుక స్త్రీ సంతానం కలిగింది అనుకోండి, అప్పుడు ఆ దోషాలు అక్కడికి పోతాయి. స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుంది మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు కన్యాదానం చేస్తారు కదా, కన్యాదాన ఫలితం వస్తుంది, దానివల్ల దోషం పోతుంది ఆ రకంగా. కాబట్టి ఇక్కడ వీళ్ళు లక్షణాలు ఎలాంటివి కనిపిస్తాయని మీరు ఇందాక అడిగారు. ఇక్కడ ఏంటి, ఎక్కువగా పితృదోషాలు ఉండేటువంటి ఇళ్లలో ప్రతిదీ కూడా వాళ్ళ ఇళ్లలో ఏది కూడా సెటిల్ అవ్వరు. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో ఏమిటోనండి, మా వాడు చదవట్లేదు, ఒక రకంగా పితృదోషం కూడా దానికి కారణం అవుతుంది. వాళ్ళకి చతుర్థభావం పాడవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ చతుర్థభావం బాగున్నా సరే ఎందుకు చదవలేకపోతున్నాడు, ఏదో అనారోగ్యం వచ్చి ఇంట్లో ఉండిపోతున్నాడు, మాటిమాటికి ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది, వాడు స్కూల్కి వెళ్ళట్లేదు, సరిగ్గా చదవలేకపోతున్నాడు. వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయలేరు, అనారోగ్యంతో ఉన్నాయి. చదివాడు కానీ ఉద్యోగంలో సెటిల్ అవ్వలేకపోతున్నాడు, సెటిల్ అయ్యారు కానీ సరైనటువంటి వివాహ సంబంధం రావట్లేదు, వివాహం అయింది కానీ పిల్లలు కలగట్లేదు, పిల్లలు కలిగిన వాళ్ళు మళ్ళీ ఏదో అనారోగ్యంతో పుడతారు ఒక్కోసారి, లేదా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య ఇంట్లో వాళ్ళకి. ఇవన్నీ పితృదోషాలు. అయితే ఈ పితృదోషాలు వేరు, మళ్ళీ పిశాచ బాధలు వేరు. పిశాచ బాధలు వాళ్ళకి పితృదోషం ఏం కనబడుతుంది, తెరా చూస్తే ఇంట్లో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, అప్పుడు పిశాచ బాధలు ఉన్నాయని అర్థం. అప్పుడు దానికి శాస్త్రంలో చక్కగా మీరు సాంబ్రాన్ని తెచ్చుకొని, లేకపోతే ఎర్ర మిరపకాయలతో ధూపం ఇంట్లో వేయడము, సాంబ్రాన్తో ధూపం వేయడము, సున్నాల పన్నం అంటారు, సున్నాల పన్నాన్ని ప్లే చేస్తూ వేదమంత్రం అది. అప్పుడు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కనుక పోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ లో కొడితే వస్తుంది సున్నాల పన్నం అని, అది చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఉంటాయి కొన్ని పిశాచ బాధలు ఎక్కువ గట్టిగా ఉంటాయి, అప్పుడు అలాంటి వాటికి చిన్న వాటికి పోవు. అప్పుడు ఏం చేస్తారు, కొంచెం బాగా ఉపాసకులు దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ ఉపాసనా బలంతో దాన్ని ఆ యొక్క ఆత్మకి దానికి ఇంకొక గతి కల్పించి వాళ్ళ యొక్క తపశక్తిని దారబోసి దాన్ని వేరే దగ్గరికి పంపిస్తారు. అంటే దానికి ఏమైపోయిందంటే, మనకి గరుడ పురాణంలో ఉంటుంది చాలా స్పష్టంగా. ఏంటంటే మనం ఆ నలుగురు మూవీ చూసారా మీరు, అందులో చనిపోయినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు భటులతో పాటు అన్ని చూస్తూ ఉంటాడు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళని మాట్లాడదాం ట్రై చేస్తుంటాడు, కుదరదు. అంటే అర్థం ఏమిటి, ఆత్మ అక్కడే 11 రోజులు తిరుగుతుంది. గరుడ పురాణంలో చదివినట్లయితే ఈ విషయం ఉంది.
ఆ 11 రోజులు వాళ్ళకి జరిగేటువంటి సంస్కారాలు శాశ్వతంగా జరిగితే వాళ్ళ యొక్క ఆత్మ ఇంత అంగుష్ట మాత్రం ఉంటుందని చెప్తారు శాస్త్రంలో. ఇంత అవుతుందట. దీన్ని పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి ఈ జీవుని ఎక్కడ ప్రవేశపెట్టాలి ఏమిటని చేస్తారు. అవేమీ జరగలేదు, వదిలేసి వెళ్ళిపోతారు. అది పిశాచంగా తిరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళని పిక్కు తింటూ ఉంటుంది, లేదా పక్కింటి పిక్కు తింటూ ఉంటుంది. ఎవడు వీక్గా ఉంటే వాడిని పిక్కు తింటూ ఉంటుంది. వాడిని భయపెట్టడం, నిద్రపోతున్నాడు నిద్రలేచి ఇలా కనబడడం, వాళ్ళు బెంబేలు ఎత్తిపోవడం, వాళ్ళకి నోట మాట రాకపోవడం, కదలలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో నిత్య దీపారాధన చేయడము, కాస్త క్షేత్ర దర్శనాలు చేయడం చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి బాధలు ఉండవు సర్వసాధారణంగా. ఇవేవి ఇంట్లో జరగకుండా ఉన్నప్పుడు వాటికి ఆ ప్లేసెస్ అక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదు కాబట్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడికి వచ్చేవి నివాసం ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు చేసే కర్మలు కరెక్ట్ గా చేస్తే ఆ 12 రోజులు కూడా మనకు అలాంటివన్నీ ఎప్పుడు ఎదురవ్వవు. అయితే ఇందులో పర్టికులర్ గా కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా చేస్తారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఉంటారు, కాల్చుకొని చనిపోయిన వాళ్ళు చాలా డేంజర్. ఎవరైనా కాల్చుకొని చనిపోయారంటే చాలా చాలా డేంజర్గా మారుతుంది. అప్పుడు దానికి తగ్గ సంస్కారాలు చేసి ఆ యొక్క ఆత్మని మనకి శాంతింపజేసి చాలా ఉంటుంది. దానికి మళ్ళీ చాలా రకరకాల శాంతి ప్రక్రియలు చేయాలి. ఏదో తూతూ మంత్రంగా చేస్తే అది అక్కడి నుంచి వెళ్ళదు, దానికి ఉత్తమగతులు ఉండవు. అంటే ఆ 10 రోజుల్లోనే మంత్రోచ్చారంతో చేస్తారు, దశ దానాలు చేస్తారు, రకరకాల మార్గాలు చెప్పారమ్మా శాస్త్రాలు. ఆ రకంగా చెయ్యాలి. భాగవత సప్తాహ చేస్తారు, భాగవత సప్తాహ చేస్తారు కొన్ని, దానికి మోక్షం కలగడానికి. అట్లా అందుకనే ఆత్మహత్య అనేది చాలా దారుణం, నేరం అంటారు. చేసుకున్నాక వెంటనే ప్రేతంగా మారిపోతాడు మనిషి. ఆ ప్రేతం ఎలా ఉంటుందంటే మీకు ఆకలి వేస్తూ ఉంటుంది, ఏది తినలేదు, దాహం వేస్తూ ఉంటుంది, ఏది తాగలేదు, ఒళ్ళంతా 24 గంటలు కాలుతున్నట్టు ఉంటుంది దానికి. అప్పుడు అనిపిస్తుంది ఎందుకురా చేసుకున్నాను ఆత్మహత్య, ఇంకా చక్కగా ఏముంది మహా అంటే టెన్షన్ పడేవాడిని, తర్వాత తీరిపోయేది, క్షణికావేశంతో ఈ పని చేసేనేంటి అనిపిస్తూ ఉంటుంది. అందుకే మహాపాపం అనేది. అందుకే చూసారు కదండి, మన ఇంట్లో ఎటువంటి చికాకులు ఉన్నా సరే పితృదేవతలు సంతోషపడలేదు, వాటి లక్షణాలు కూడా గురువు గారు మనకి చక్కగా వివరించారు. ఇలాంటివి ఏవైనా ఉంటే దానికి పరిహారం కూడా ఏం చేసుకోవాలనేది కూడా గురువు గారు వివరించారు. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి దాకా చూస్తే ప్రతి దానికి మీకు ఆన్సర్ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. శ్రీమాత్రే నమః.